ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం తిరుమలలో ప్రస్తుతం దర్శనాల గురించి, అలాగే కొండపైన రూమ్స్ ఎక్కడ కేటాయిస్తారు అన్న పూర్తి విషయాల గురించి తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 71,488 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి 19,137 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,17,00,000 రూపాయలు. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఉన్నవారికి దర్శనానికి 6 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. డిసెంబర్ 23వ తేదీ నుంచి కూడా జనవరి 1వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఉంది. అంటే ఇంకా 5 రోజుల పాటు తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎటువంటి దర్శనం టికెట్లు కూడా కేటాయించటం లేదు. జనవరి 2వ తేదీ నుంచి తిరుపతిలో మళ్ళీ యథావిధిగా సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తారండి. జనవరి 2వ తేదీ వరకు కూడా దర్శనం టికెట్లు లేని భక్తులు తిరుమల దర్శనానికి రావద్దండి. వచ్చినా కూడా ఇక్కడ జనవరి 2వ తేదీ వరకు దర్శనం టికెట్లు ఇవ్వటం లేదు కాబట్టి టికెట్ లేని వాళ్ళని దర్శనానికి అనుమతించరు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి 11 గంటల వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తున్నారండి. కేవలం వైకుంఠ ద్వార దర్శనం టికెట్ కానీ 300 రూపాయల దర్శనం టికెట్ కానీ ఉన్న వారికి మాత్రమే రూమ్స్ అనేవి కేటాయిస్తారు. జనవరి 2వ తేదీ నుంచి దర్శనం టికెట్లు ఉన్నా లేకపోయినా కూడా మీకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. కేవలం ఇప్పుడు జనవరి 1వ తేదీ వరకు మాత్రమే దర్శనం టికెట్ ఉన్నవారికే రూమ్స్ కేటాయిస్తారు. దర్శనం టికెట్ లేని వాళ్ళకి దర్శనం కానీ రూమ్స్ కానీ ఇవ్వరు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.